హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. మనం చాలా మంచి చాప్టర్ స్ట్రైట్ లైన్స్, ఆ తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లెర్నింగ్ ఆస్పెక్ట్లో కానివ్వండి, లేదా మన యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి లేదా జేఈ ఎగ్జామ్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా చాలా మంచి వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. అంతేకాకుండా మన లెర్నింగ్కి ఎంతో మనకు ఉపయోగపడేటువంటి టాపిక్. సో అది కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఈ రోజున మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఒక చిన్ని చాప్టర్. ఇది ఒక సపోర్టింగ్ చాప్టరు, ఒక బ్యూటిఫుల్ చాప్టర్, రైట్. చాలా చోట్ల ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్కి సంబంధించిన టెక్నిక్స్ మనకి ప్రతి చాప్టర్లో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అలాంటి మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ని మనం చాలా ఇంట్రెస్టింగ్గా కంప్లీట్ చేద్దాం ఈ రోజున. ఈ టాపిక్ సంబంధించిన మనం ఈ రోజున ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, నెక్స్ట్ కంప్లీట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, సింపుల్, రైట్. సో లెట్ us ఎక్స్ప్లోర్ అవర్ ఎనర్జీ. So what is the actually principle of finite mathematical induction, principle of complete mathematical induction? ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆ బ్యూటీ ఏమిటి అనేటువంటిది మనం చూస్తేనైనా మనకి చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ 3 angles in a triangle 180 degrees, sum of all internal angles of a quadrilateral is 360 degrees. సో ఇట్లా మనకి సర్టెన్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లాగే వెన్ యూ హ్యావ్ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్ is n times of n plus 1 by 2. Next, the second one is the sum of first n odd natural numbers. So we get a simply, instead of using all the things, so we can easily apply n square, రైట్. సో ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉండేటప్పుడు దాన్ని చక్కగా కంప్లీట్గా ప్రతి న్యాచురల్ నెంబర్కి కూడా అది ట్రూ అవుతుందా లేదా అని చెప్పడం కోసం ఉపయోగపడేటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రిన్సిపల్. ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఒక సెట్ ఎస్ అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ ఎన్. సో న్యాచురల్ నెంబర్ సిస్టమ్కి ఎప్పుడైతే న్యాచురల్ నెంబర్ ఉందో మన దగ్గర, ఈ న్యాచురల్ నెంబర్కి ఒక సెట్ ఉంది. సో ఎన్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. సో హియర్ ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ 1 అనేటువంటిది ఎస్లో ఉంది. సో నెంబర్ 1, సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్ అనేటువంటిది ఎస్లో ఉంది. ఇప్పుడు కే అనేటువంటిది న్యాచురల్ నెంబర్స్ ఎస్లో ఉంటే, మనం తీసుకున్నటువంటి సెట్ ఎస్లో ఉన్నప్పుడు k+1 కూడా ఉంటే, k+1 ఈజ్ ఆల్సో బిలాంగింగ్ టు ఎస్ అంటే ఇలా జరిగినప్పుడు అప్పుడు అద్భుతం ఏమిటంటే ఇక్కడ ఎస్ అనేటువంటిది ఎన్కి ఈక్వల్ అయిపోతుంది అని ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. సో మరి వీటిలో ఉన్నటువంటి జస్ట్ 3 స్టెప్స్. ఏంటి 3 స్టెప్స్ అంటే, ఒకటి ఫస్ట్ స్టెప్, ఇనీషియల్ స్టెప్ ఏమిటి అంటే, ఆ ఇనీషియల్ ఎలిమెంట్ 1 అనేటువంటిది అందులో ఉంది అని చెప్పడం. సో 1 బిలాంగింగ్ టు ఎస్ అంటే ఇచ్చిన రిజల్ట్ 1కి ట్రూ అవుతుంది అనేటువంటిది, రైట్. సో అలాగే కే బిలాంగింగ్ టు ఎస్, ఒకవేళ యూ ఫౌండ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సెట్, అప్పుడు దాని నెక్స్ట్ నెంబర్ కూడా అంటే k+1 కూడా దాంట్లో ప్రజెంట్ అవుతుంది అని చెప్పగలిగితే అప్పుడు ఎస్ అనేటువంటిది ఎన్కి ఈక్వల్ అయిపోతుంది అని ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్. మరి ఒక్కసారి మనం చూద్దామన్నా ఎలా ఇది ఒకసారి జస్టిఫై చేద్దాం. దీన్ని 1 అనేటువంటిది ఎస్లో ఉంది. ఈ రిజల్ట్ ప్రకారం సెకండ్, దీని ఇండక్షన్ స్టెప్ అంటాం అన్నమాట. దీని ప్రకారం దాని ప్రకారము 1+1 కూడా దాంట్లో ఉండాలి. ఎప్పుడైతే 1+1 ఉందో 2 ఉన్నట్టేగా. ఎప్పుడైతే 2 ఉందో 2+1 కూడా ఎస్లో ఉండాలి. అరే 3 కూడా ఉంది, 3 ఉంది. సో 3 ఉండేటప్పుడు 3+1 కూడా ఉంది అని ఇండక్షన్ స్టెప్ చెప్తున్నప్పుడు, అది ప్రూవ్ చేయగలిగినప్పుడు, సో 3+1 కూడా ఉంది. ఎప్పుడైతే 3+1 ఉందో 4 ఉంది, 4 ఉంటే 5 ఉంది, 5 ఉంటే 6 ఉంది. చూపిస్తారా? సో ఇన్ఫినైట్ నెంబర్స్ని కూడా మనం దీంట్లో ప్రూవ్ చేయగలిగినాం అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్, రైట్. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఫైనైట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇక రెండోది వచ్చేటప్పటికి కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఏంటి కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే,
మనం అక్కడ ఏంటంటే ఒక కేని తీసుకుని k+1కి ప్రూవ్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే నువ్వు కే తీసుకోవటానికి ముందు ఏం చెప్తుంది అంటేనన్నా, కే తీసుకోవటానికి ముందు దాని ముందున్నటువంటి దానికన్నా చిన్నవైనటువంటి అన్ని ఇంటీజర్స్కి కూడా, అన్ని న్యాచురల్ నెంబర్స్కి కూడా ఇది ప్రూవ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అన్నిటికీ కూడా ఇది ఉంది అని చెప్పాలన్నమాట. సో ఉన్నప్పుడు k+1 కూడా ఉంది అని చెప్తే అప్పుడు S = n అని చెప్పడం అనేటువంటిది కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. అంటే మనం 1కి చెప్పి తర్వాత k దగ్గర స్టార్ట్ చేసి k+1కి చేసాం. ఎప్పుడైతే అది చేసామో సో వాటన్నిటికీ కూడా ట్రూ అయిపోతుంది ఆ మధ్యలో. సో 1 దగ్గర నుంచి మనం అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కే నుంచే కాదు, కే ముందు ఉన్నటువంటివి కూడా అంటే 1, 2, 3 అప్ టు k-1 వరకు కూడా ప్రూవ్ చేసి అప్పుడు చెప్పమని చెప్తుంది అనమాట. దాన్ని కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటాం. సో మనకి ఈ కంప్లీట్ అవసరం లేదు, జస్ట్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మనకి సరిపోతుంది. దాన్ని యూజ్ చేసి మనం చెప్పగలుగుతాము. సో ఇప్పుడు దీన్ని నాన్న ఒక మనకి ఎలా ఉపయోగించాలి, సో ఓకే ఈ ప్రిన్సిపల్ని మనం ఎలా అప్లై చేయాలి, సో ఈ ప్రిన్సిపల్ని ఎలా అప్లై చేయాలి అనేటప్పుడు ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. P(n) be a స్టేట్మెంట్. ఒక P(n) అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఉంది. ఈజ్ ఏ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నాన్న అసలు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 + 2 + 3 అండ్ సో ఆన్ n = మై స్టేట్మెంట్ ఈజ్ n × n+1/2 వేర్ n ఈజ్ బిలాంగింగ్ టు క్యాపిటల్ N. రైట్. మరి ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందా లేదా అని చెప్పాలి అని అనుకున్నప్పుడు ఏం చెప్తుంది అంటే ఫస్ట్ స్టెప్ ఏమిటంటే P(1) ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. దీన్నే ఫస్ట్ స్టెప్ అంటాం అనమాట. రైట్. సో ఇనిషియల్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటంటే P(k) ఈజ్ ట్రూ. వి అజ్యూమ్ దట్ P(k) ఈజ్ ట్రూ. దెన్ ప్రూవ్ దట్ P(k+1) ఈజ్ ట్రూ. P(k+1) ఈజ్ ట్రూ. అప్పుడు ఏం చెప్తుందంటే చూడండి, 1కి ప్రూవ్ అయింది నాన్న, కేకి ట్రూ అయినప్పుడు k+1 కూడా ట్రూ అయిపోతుంది. అంటే దాని ప్రకారం ఏమైనా చెప్పచ్చు, P(n) ఈజ్ ట్రూ for all small n belonging to capital N. This is what the mathematical induction says. ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఇండక్షన్ స్టెప్ అంటారు. ఇది ఒక్కటి జాగ్రత్తగా చేస్తే ఇది ప్రూవ్ చేయగలిగినట్లయితే సో వీ కెన్ సే దిస్ రిజల్ట్ ఇస్ ట్రూ ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ అని. సో ఇక్కడ మాడిఫైడ్ వెర్షన్ ఏమిటంటేనా మనం 1 నుంచి స్టార్ట్ చేయలేదనుకుందాం. అంటే సపోజ్ 10 నుంచి స్టార్ట్ చేసాం, లేదా 10కు ముందుకు అది ఫాలో కావట్లేదు లేదనుకోండి. సో లేదా 10 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు అంటే P(n0) ట్రూ అంది. P(n0) తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ డన్. సో ఏంటి ఇండక్షన్ స్టెప్ P(k+1) ట్రూ ఇవన్నీ మనం చేసేసాం అనమాట. సో ఇక్కడ నాన్న P(n) ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n0. అంటే ఈ P(n) ట్రూ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగింగ్ టు క్యాపిటల్ N అని చెప్పలేము. ఎందుకంటే మన స్టార్టింగ్ పాయింట్ ఏంటి 1 కాదు. సో స్టార్టింగ్ పాయింట్ n0. సో n0 దగ్గర నుంచి ఇది ట్రూ అని మనం చెప్పగలుగుతాం. ఇది మాడిఫైడ్ వెర్షన్. అంటే ఇప్పుడు 10 దగ్గర నుంచి ట్రూ, లేదా 5 దగ్గర నుంచి ట్రూ. సో 5కు ట్రూ చేసి ట్రూ అని ప్రూవ్ చేసి తర్వాత మనం రిమైనింగ్ స్టెప్స్ మనం ఫాలో చేసినప్పుడు ఇది. సో దిస్ ఈజ్ ఓవరాల్ వాట్ మ్యాథమెటిక్స్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. దీన్ని ఉపయోగించిన మనం చాలా రిజల్ట్స్ అద్భుతంగా మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఇది ట్రూ అవుతుందా లేదా, అయితే ఎక్కడి నుంచి అవుతుంది అనేటువంటిది. ఇది ఒక బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ అప్లికేషన్. దీన్ని మనం కొంత అప్లై చేద్దాం. ఇదొకటి ఉపయోగపడేటువంటిది వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్. ఏంటంటే ఎనీ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ యాజ్ అ లీస్ట్ ఎలిమెంట్. దీన్ని వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అని చెప్తారు. మన దగ్గర ఒక పాజిటివ్ ఎలిమెంట్ సెట్ ఉందనుకోండి, మనం దాన్ని కంపేర్ చేయొచ్చుగా. సో వాటిలో లీస్ట్ ఎలిమెంట్ ఉంటుంది అని ఈ ప్రిన్సిపల్ చెబుతా ఉంది. ఇక్కడ నాన్న ఈ త్రూ అవుట్ చాప్టర్ అంటే సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో కానివ్వండి, లేదా మ్యాథమెటికల్ ఇండక్షన్కి సంబంధించినటువంటి పాయింట్స్ విషయంలో మనం కొన్ని రిజల్ట్స్ మనం గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మన యొక్క ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. సో అలాంటి పాయింట్స్ మీకోసం ఇక్కడ ఇవ్వటం జరిగింది నాన్న. అందులో ఒకటి 1 + 2 + 3 అండ్ సో ఆన్ n. మనందరికీ తెలుసు. దీన్నే మనం ఏం చూపిస్తానన్నా σn అని చెప్తాం. σn ఫార్ములా n × n+1/2. సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers is n × n+1/2.
సెకండ్ నాన్న సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్, సో విచ్ ఈజ్ సిగ్మా ns స్క్వేర్, 1s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇలా n టర్మ్స్ ఉన్నాయి. అప్పుడు అది n టైమ్స్ n ప్లస్ 1 టు n ప్లస్ 1/6. మీరు ఆల్రెడీ సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో అది ప్రూవ్ చేసి ఉంటారు, రైట్? ఇది మనకి కొంచెం గుర్తుపెట్టుకోగలిగినట్లయితే చాలా రిజల్ట్స్, పర్టికులర్లీ కాంపిటేటివ్ మోడల్స్, సో బోర్డ్ మోడల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అక్కడ ప్రూవ్ దట్ రిజల్ట్సే ఇస్తారు, సో దాని ప్రకారం చేస్తాము. కానీ ఆబ్జెక్టివ్కి వచ్చేటప్పటికి వీటిని బేస్ చేసుకుని ఉన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ విషయంలో ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సో అలాగే సిగ్మా n క్యూబ్ అంటే సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దట్ ఈస్ n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే సిగ్మా nకి హోల్ స్క్వేర్ అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ హియర్, సిగ్మా nకి హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ సో ఆన్ n టర్మ్స్, చూసారా అన్నది ఓన్లీ ఆడ్ టర్మ్స్, ఓన్లీ మనం ఆడ్ టర్మ్స్ తీసుకునేటప్పుడు అది n స్క్వేర్ అయిపోతుంది. ఏపీ సిరీస్ అప్లై చేసినా మనకి అర్థమవుతుంది ఇది. ఓకే, సో ఇది n స్క్వేర్, ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే 2 టైమ్స్ 1 2 టైమ్స్ 4 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. మరి ఇది చాలా సింపుల్గా అంటే ఫస్ట్ రిజల్టే, ఇక్కడ 2 కామన్ తీసాను అనుకోండి నాన్న, 2 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఈ n 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n వస్తుంది. ఇది n టైమ్స్ n ప్లస్ 1/2, 2 కామన్ తీసాం కాబట్టి ఆ 2 క్యాన్సిల్ అయిపోతుంది, n టైమ్స్ n ప్లస్ 1. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై r ఫ్యాక్టోరియల్, యాజ్ వి నో ద ఫ్యాక్టోరియల్, రైట్? సపోజ్ మనకి నాన్న 3 4 5 తీసుకున్నాం అనుకోండి, 3 4 5. సో ఇక్కడ మనం చూస్తే 3, ఇక్కడ 2 కామన్ తీయచ్చు, నెక్స్ట్ 1 2 5 అవుతుంది. ఇక్కడ 3 2s ఆర్ ఎంతనన్నా, సో 3 2s ఆర్ 6 అంటే ఆర్ 1 ఇంటూ 2 ఇంటూ 3 కదా, సో దిస్ ఇస్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్ కదనన్నా. సో 1 ఇంటూ 2 ఇంటూ 5, సో దిస్ ఇస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ రైట్ సంథింగ్, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఫ్యాక్టోరియల్. సో 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 ఫ్యాక్టోరియల్, ఆ విధంగా అనమాట. సో ఈ పాయింట్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి బిఫోర్ వి go to mathematical induction questions. ఫస్ట్ క్వశ్చన్ అన్న మీకోసం ఒక బోర్డ్ మోడల్ క్వశ్చన్, అంటే మన బోర్డుకి సంబంధించి ఇది మనకి తెలంగాణ బోర్డు అయినా ఆంధ్ర బోర్డు అయినప్పటికీ కూడా, సో ఇది ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఇది షూర్ షార్ట్, చాలా ఈజీగా ఎవరికైనా సరే వచ్చేటువంటి ఈ క్వశ్చన్. సో దీనిలో ఒకే ఒక్క స్టెప్, ఇండక్షన్ స్టెప్ ఒక్కటి జాగ్రత్తగా చేస్తే దీనికి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అయినా మనం ఈజీగా చేయగలుగుతాం. మీ అందరి కోసం ఒకే ఒక క్వశ్చన్, రైట్? సో మనం ఆ స్టెప్స్ని ఎలా ఫాలో అవ్వాలి అనేటువంటిది ఒక క్వశ్చన్లో చెప్పి కాంపిటేటివ్ క్వశ్చన్స్ అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మనం ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ నాన్న ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో బోర్డులో 7 మార్క్స్ రావటానికి మనం ఏం చేస్తామంటే, లెట్ P ఆఫ్ n బి ద స్టేట్మెంట్, లెట్ P ఆఫ్ n బి ద స్టేట్మెంట్. ఏంటి ఇచ్చిన దాన్ని మనం దానికి ఒక పేరు పెట్టామన్నమాట, నేమింగ్ సెరామనీ అంటాం చూసారా. బాబు పుట్టిన వెంటనే, ఒక బేబీ పుట్టిన వెంటనే మొట్టమొదటి జరిగేటువంటి ఫంక్షన్ నేమింగ్ సెరామనీ, రైట్? అఫ్ కోర్స్ చాలా ఉంటాయి, అందులో ఒకటి ఇది. సో ఆ విధంగా ఇక్కడ ఈ రిజల్ట్కి వచ్చేటప్పటికి ఈ నేమింగ్ సెరామనీ అనమాట, రైట్? సో 1 ప్లస్ 2 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n terms is equal to n square times n plus 1 whole square by 4, where n is belonging to n. సో దీన్ని P of n అని పేరు పెట్టాం. ఇక్కడ నాన్న మొట్టమొదటి స్టెప్ మనం ఏం చేయాలంటే nth టర్మ్ అని చూడాలి. సో ఒక్కొక్కసారి nth టర్మ్ ఇస్తారు, ఒక్కొక్కసారి nth టర్మ్ ఇవ్వరు. ఇవ్వకపోతే మనకి తెలిసినటువంటి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ నాలెడ్జ్ని తీసుకుని మనం ఆ nth టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ nth టర్మ్ లేదు, n టర్మ్స్ అన్నారు కాబట్టి nth టర్మ్ రాద్దాం. సో nth టర్మ్కి వచ్చేటప్పటికి నాన్న 1 క్యూ ప్లస్ 2 క్యూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఉంది కాబట్టి, రైట్? సో ఇక్కడ డైరెక్ట్గా మనం చెప్పగలుగుతాం కదా 1 2 3 4 అండ్ సో ఆన్. nth టర్మ్ ఏమిటి, NA. మరి ప్రతి టర్మ్కి కూడా క్యూబ్ ఉంది కాబట్టి n క్యూబ్. ఈజీగా అయిపోయింది. ఒక్కొక్కసారి ఏపీని అప్లై చేస్తాం, జీపీని అప్లై చేస్తాం, లేదా డిఫరెంట్ సిరీస్ని మనం అప్లై చేసి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయిపోయింది, స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు నాన్న ఫస్ట్ స్టెప్, బేసిక్ స్టెప్, లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడైతే 1 తీసుకున్నామో వీటిలో LHS చూడండి నాన్న, ఇచ్చిన రిజల్ట్లో LHS చూడండి. LHS ఏమిటి అంటే 1 క్యూబ్ అంటే 1. RHS చూద్దాం నా.
RHS is equal to n square n plus 1 whole square by 4, which is equal to 1 square 1 plus 1 whole square by 4. అంటే ఏమవుతుంది 2 స్క్వేర్ 4 by 4 అయిపోతుంది. 4 by 4 అంటే 1 అయిపోయింది. చూసారా? అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS. వెన్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అంటే ఎప్పుడు P ఆఫ్ 1కి అంటే P ఆఫ్ 1 ట్రూ అయిపోయింది. సో 1 n 1 అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ కాదు, సమ్ ఆఫ్ 1 టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఒకటే, దానికి ట్రూ ఉంది. LHS RHS ఈక్వల్ ఉంది. సో కాబట్టి P ఆఫ్ 1 ట్రూ. ఇప్పుడు ఇండక్షన్ స్టెప్ ఏంటి? ఇండక్షన్ స్టెప్ assume that, what is the induction step? Assume that P of k is true. P of k is true. ఏం చేయాలి ఇప్పుడు? prove that P of k plus 1 is true. రైట్. సో బోర్డుకి సంబంధించినటువంటి స్టెప్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం నాన్న. సో assume that P of k is true. So therefore what we can take 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus k cube is equal to k square k plus 1 whole square by 4. ఇది ఓకేనా? సో దీన్ని 1 అనుకుందాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే we have 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus k cube is equal to k square times k plus 1 whole square by 4. ఇది 1. ఇక్కడే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, చాలామంది పొరపాటు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టెప్. మనం ఏం చేయాలి? P of k plus 1 ట్రూ అని ప్రూవ్ చేయాలి. P of k plus 1 ట్రూ అని చెప్పాలి. P of k plus 1 ట్రూ అని చెప్పాలి అంటే LHS ఆఫ్ P of k plus 1 కావాలి. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. P of 1 అయితే 1 క్యూబ్ LHS. P of 2 ఏంటి? 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్. P of k అంటే ఏంటి? 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ టిల్ k క్యూబ్. రైట్? P of k plus 1 అంటే ఏమిటి? 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ k ప్లస్ 1 హోల్ క్యూబ్. అంటే 10 టర్మ్స్ ఉన్నాయనుకోండి 10 క్యూబ్ వరకు వస్తుంది. 11 టర్మ్స్ ఉంటే 11 క్యూబ్ వరకు వస్తుంది కదా నాన్న. సో ఇది కీలకమైన పాయింట్ అనమాట. సో దానికోసం నాన్న kth టర్మ్ ఏమిటో చూడండి. సో kth టర్మ్ ఏమిటి? సో k క్యూబ్. సో ఇప్పుడు k ప్లస్ 1 రావటం కోసం ఏం చేయాలి అంటే k ప్లేస్లో k ప్లస్ 1 రాయాలి. సో k ప్లస్ 1 హోల్ క్యూబ్. అంతే. సపోజ్ kth టర్మ్ వచ్చేటప్పటికి నాన్న ఒకవేళ ఇలా ఉందనుకోండి. సో kth టర్మ్ వచ్చేటప్పటికి k ప్లస్ 2 k స్క్వేర్ k మైనస్ 1 అని ఉందనుకుందాం. అప్పుడు k ప్లస్ 1 టర్మ్ ఏమవుతుంది? ఇదొక్కసారి అందరూ కూడా సింపుల్గా ప్రాక్టీస్ చేయాలి. ఇదొక్కటి చేస్తే సో విత్ ఇన్ సెకండ్స్లో 7 మార్క్స్ మీకు వచ్చేస్తాయి వైల్ యూ ఆర్ డూయింగ్ ద బోర్డ్ ఎగ్జామినేషన్. రైట్? సో ఇక్కడ k ప్లేస్లో k ప్లస్ 1 అన్న అంటే ఈ దీంట్లో kకి ఒక బ్రాకెట్ పడేయండి సరిపోతుంది, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. k ఉన్న చోట చిన్న బ్రాకెట్ పెట్టేయండి. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే k ఉన్న చోట k ప్లస్ 1 రాస్తాం. అంటే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? k ప్లస్ 3 అయిపోతుంది ఇది. సో k అయిపోతుంది ఇది. సో కొంచెం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా కూడా రాయొచ్చు. ఓకే? సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి నాన్న. ఆ k టర్మ్ తీసుకోండి, k ఉన్న చోట చిన్నగా ఒక బ్రాకెట్ పెట్టుకోండి, మరలా రాయండి. ఆ బ్రాకెట్ లోపల k ప్లస్ 1 రాయండి, సింప్లిఫై చేయండి. సో దాన్ని మనం యాడ్ చేయబోతున్నాం. యాడింగ్ ఏంటి? యాడింగ్ నాన్న నెక్స్ట్ టర్మ్ అంటే k ప్లస్ 1 హోల్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. What do you get? 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ k క్యూబ్ ప్లస్ k ప్లస్ 1 హోల్ క్యూబ్ని యాడ్ చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. k ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ టైమ్స్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ k ప్లస్ 1 హోల్ క్యూబ్. సో ఇప్పుడు మనం ఏంటంటే నన్ను ఇక్కడ కీలకమైన పాయింట్ అర్థం చేసుకోండి, ఎందుకని కాదు. సో ఇది అసలు లాజికల్గా మనం ఏం చేస్తున్నాం ఒక్క క్షణం మన మైండ్ పెడితే ఎప్పుడు మనం ఇక్కడ ఈ సందర్భాల్లో తప్పులు చేసేటువంటి అవకాశం ఉండదు. సో మనం నాన్న LHSలో k ప్లస్ 1 టర్మ్స్ వచ్చేసినాయి.
అంటే పి ఆఫ్ కే ప్లస్ వన్కి ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. మనం చేయాల్సింది ఏంటంటే ఆర్హెచ్ఎస్ కూడా పి ఆఫ్ కే ప్లస్ వన్ ఆర్హెచ్ఎస్ఏ. దట్స్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తామంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసేటప్పుడు మీకు మల్టిప్లికేషన్ తెలుసు కదా అని మల్టిప్లై చేయొద్దు నాన్న. మన యొక్క మల్టిప్లికేషన్ సామర్థ్యాన్ని ఇక్కడ చూపించవలసిన అవసరం లేదు. సో దాన్ని సింప్లిఫై చేయాలి అంతే. సో కాబట్టి కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ని కామన్ తీసేద్దాం. ఏమొస్తుంది అప్పుడు? కే స్క్వేర్ బై 4 వస్తుంది. దిస్ ఈజ్ కే ప్లస్ వన్, మిగిలింది కే ప్లస్ వన్. నౌ సింప్లిఫై చేద్దాం. కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ నాన్న ఎల్సిఎం 4 నాన్న, కే స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 వస్తుంది నాన్న. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ టైమ్స్ కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4. అచ్చా, ఇలా వచ్చిందా? ఒక్కసారి చూడండి నాన్న, దీన్ని ఒక్కసారి మీకోసం ఇట్లా రాస్తున్నా. కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై 4 రాస్తున్నా. అంటే కే ప్లస్ వన్ ఇక్కడ కే ప్లస్ వన్ చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ కే ఏదైతే ఉందో ఆ కే ప్లేస్లో కే ప్లస్ వన్ ఉంది. ఓకేనా? కే ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో కే ప్లస్ వన్ ఉంది. అగా లేదు, ఇచ్చిన రిజల్ట్ చూస్తే ఎన్ ఏదైతే ఉందో ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ ఉంది. సో ఎల్హెచ్ఎస్ కూడా కే ప్లస్ వన్ హోల్ క్యూబ్ వరకు ఉంది. సో దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు అంటే ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టినప్పుడు కూడా రిజల్ట్ ప్రూవ్ చేసాం. అంటే దేర్ ఫోర్ పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ. ఏంటన్నా? పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ. ఎందుకు? ఎలా చెప్పాము? ఎందుకు? దీని నుంచే చెప్పాము. సో ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాం నాన్న? 1కి మొదలు పెట్టాం. కేకి ట్రూ అని తీసుకున్నాం, కే ప్లస్ వన్కి ట్రూ అని చెప్పాం. ఇదే కదా మ్యాథమెటికల్ ఇండక్షన్ చెప్తున్నది. సో ఫైనల్గా ఈ స్టెప్ రాయాలి. బోర్డులో కొంతమంది ఈ స్టెప్ రాయకపోతే ఒక మార్క్ తీసేస్తారు. సో స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఉంటుంది వాళ్ళ కోసం, రైట్? సో బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, we can say that P of n is true. P of n is true for all small n belonging to capital N. Okay nana? Ante nana? Ante. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సపోజ్ 7 మార్క్స్ ఉన్నాయనుకోండి నాన్న, మనకి ఇలా డివైడ్ చేస్తారనమాట. ఇలా nth టర్మ్కి 1 మార్కు, ఈ స్టేట్మెంట్కి 1 మార్కు, ఇక్కడ దీనికి 1 మార్కు, 2 మార్కులు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ 1కి ట్రూ చేయటం 1 మార్కు, రైట్? ఇండక్షన్ స్టెప్ తీసుకోవటం 1 మార్కు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతటికి కూడా 2 లేదా 3 మార్కులు ఉంటాయి. ఓకే, లాస్ట్లో 1 మార్కు. ఈ 7 మార్క్స్కి ఇలా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట, రైట్? సో మనం వీటిలో మిస్ చేస్తే బోర్డులో మార్క్స్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది బోర్డుకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి కొంచెం విపులంగా ఆ బోర్డు ప్రిపరేషన్ చేసే సందర్భంలో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ 7 మార్క్స్ అట్లా డివైడ్ అయి ఉంటాయి నాన్న. అంటే కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 మార్క్సే ఉండొచ్చు, లేదా ఇక్కడ ఒక్కొక్కసారి 3 మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 4 మార్క్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద స్టెప్స్ అనమాట, రైట్? సో ఇట్లాగా ఉన్నటువంటి 2 or 3 డిఫరెంట్ మోడల్స్ మన టెక్స్ట్ బుక్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సో ఇది బోర్డుకి సంబంధించిన ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది ఎడిషన్ సంబంధించి, మల్టిప్లికేషన్ సంబంధించి ఒక మోడలు, డివిజిబిలిటీకి సంబంధించినటువంటి ఒక మోడలు, ఇలా ఈ 3 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే బోర్డు ప్రిపరేషన్ చాలా చక్కగా వితిన్ 1 hour 1.5 hourలో ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? కాకపోతే దీన్ని చేసేటప్పుడు ఆబ్జెక్టుకు సంబంధించి ఏమిటి అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం క్విక్గా, రైట్? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అన్న, A1, A2, A3 are natural numbers such that A1 is equal to 2, A2 is equal to 3, A3 is equal to 7, A4 is equal to 43. Then nth term in the series A1 plus A2 plus A3 plus and so on is. సో ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి. అక్కడైతే ఇప్పుడు మనకు బోర్డులోకి వచ్చేటప్పటికి రిజల్ట్ ఇచ్చేస్తారు, అది నిజమా కాదా అనే మనం చెప్పాలి. సో ఇక్కడ మనం అది ఏంటి ఆర్హెచ్ఎస్ అనేది మనం కనిపెట్టాలి ఇక్కడ. సో దానికోసం నన్న A1 ప్లస్ A2 ప్లస్ A3 అండ్ సో ఆన్. సో A1 అనేటువంటిది 2 ఇచ్చారు నాన్న, మన ఒక్క రిజల్ట్ని మనం తీసుకోగలగాలి. A2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు, A3 ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చారు, A4 ఈజ్ ఈక్వల్ టు 43 ఇచ్చారు. మనం ఇక్కడ ఏదైనా ఒక ప్యారలల్ డ్రా చేయొచ్చో చూద్దాం, ఎందుకంటే ఆప్షన్స్లో 1 ప్లస్ సంథింగ్ అని ఉంది కాబట్టి. సో ఇక్కడ
1 ప్లస్ 2 అని రాయొచ్చు 3ని. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ A1. 7 ఏమని రాయొచ్చు నాన్న? 1 ప్లస్ 2 టైమ్స్ 3 అని రాయొచ్చు, 6 అని రాయొచ్చు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ A1 A2. అచ్చా, 1 ప్లస్ 42 అయిపోయింది 43. 1 ప్లస్ ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. 21, yes, 237, right? 7 6 are 42. So that is nothing but A1 A2 A3. So that's what it is following, correct? So in general what we can write, AN is equal to 1 plus A1 A2 up to AN minus 1, right? So this is what the result is. చూసారా, అంటే వాటిని రిలేట్ చేయడం ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ ఇక్కడ కూడా మొత్తం ప్రూవ్ చేయవలసినటువంటి పనేమీ లేదు ఇక్కడ, లేదా సమ్ ఆఫ్ ద టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి అవసరం లేదు. సమ్ ఆఫ్ ద టర్మ్స్ వచ్చేటప్పుడు కొంచెం లెందీ క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ జస్ట్ ఓన్లీ nth టర్మ్ మాత్రమే అడుగుతున్నారు. సో జస్ట్ ఓన్లీ nth టర్మ్, ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్. ఇక్కడ నాన్న nth టర్మ్కి వచ్చేటప్పటికి ఒక టెక్నిక్ మీ అందరి కోసం. ఏంటి టెక్నిక్ అంటే, ఇక్కడ ఇవి వేరియబుల్స్ 1 3 2 5 3 7, ఇది కాన్స్టెంట్ 1 1 1 అండ్ సో ఆన్. అంటే మన లాస్ట్లో కూడా 1 ఉంటుంది, రైట్? నెక్స్ట్ అంటే సింప్లిఫై చేయకపోతే, సో ఇక్కడ ఇది కూడా చూడండి నాన్న, ఇది 3/8, ఇది 3/8, ఇది 3/8, అన్నిట్లో కూడా సేమ్ టర్మ్ ఉంది 3/8 3/8 3/8. ఎస్ ఆర్ నో? సో ఎప్పుడైతే ఇట్లా ఉందో నాన్న, మనం ఓన్లీ ఈ వేరియబుల్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని దృష్టి పెడితే చాలు, అంతే, దట్స్ ఆల్. అంటే 1 3 2 5 3 7. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళా 2 డిఫరెంట్ నెంబర్స్ ప్రొడక్ట్ వస్తూ ఉంది, 1 3 2 5 3 7 అట్లా. వీటిలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టర్మ్ అని తీసుకోండి, 1 2 3 అండ్ సో ఆన్. వీటన్నిటిలో కూడా ఫస్ట్ టర్మ్ నాన్న. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్ తీసుకోండి, 3 5 7 అండ్ సో ఆన్, రైట్? సో 1 2 3 అండ్ సో ఆన్ ఉన్నప్పుడు నాన్న ఇలాగా సేమ్ సిరీసే ఉంది కాబట్టి ఎంత టర్మ్ ఏమైపోతుంది, ఈ సిరీస్లో ఎంత టర్మ్ ఏమైపోతుంది, ఈ సిరీస్లో ఎంత టర్మ్ ఎన్ అయిపోతుంది. మరి ఇక్కడ ఎంత అవుతుంది, 3 5 7. సో 3 5 7 మనం కావాలన్నట్లయితే దీన్ని ఏపీ సిరీస్లో రాయొచ్చు, ఎంత టర్మ్ కావాలి. సో టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే స్టార్టింగ్ టర్మ్ 3 ఉంది నా దగ్గర, ఎన్ మైనస్ 1, డి అంటే కామన్ డిఫరెన్స్ 2. ఏమొస్తుందో చూడండి, 3 ప్లస్ 2n మైనస్ 2 వచ్చింది అనమాట. అంటే దిస్ ఇస్ 2n ప్లస్ 1 వచ్చింది. ఓకే, సో 2n ప్లస్ 1 వచ్చింది. సో కానీ ఇక్కడ మనం చూస్తేనన్నా ఇక్కడ ఏమొస్తుందంటే 1 3 వచ్చింది. డిఫరెన్స్ ఎంతనన్నా, ద డిఫరెన్స్ 1 అండ్ 3 డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న, సో 2 5 డిఫరెన్స్ 3 ఉంది. 3 7 డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న, 4 ఉంది. సో కాబట్టి మనం ఈ సెకండ్ సిరీస్కి ఏమైపోతుంది అంటే ఈ ఎంత టర్మ్ 2n ప్లస్ 1, రైట్? సో అప్పుడు ఎంత టర్ము టోటల్గా సిరీస్లో ఎంత టర్ము, సో ఈ వేరియబుల్ ఫామ్లో మనం కనిపెట్టేస్తాము. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు ఈ సిరీస్కి సంబంధించిన ఎంత టర్మ్ రాస్తున్నాం చూడండి. అది ఏ ఫార్మేట్లో ఉంది, 1 ఉంది, 1/1 2 3 అండ్ సో ఆన్, అది n అని తెలిసింది మనకి. సెకండ్ టర్మ్ ఎంత అని తెలిసింది నాన్న, 2n ప్లస్ 1 అని తెలిసింది. మైనస్ 3/8 కాన్స్టెంట్గా ఉంది ప్రతి టర్మ్లో, సో మైనస్ 3/8. చూసారా, అంతే చక్కగా. దట్స్ వాట్ వీ నీడ్ టు రైట్ నౌ. కాకపోతే ఇది ఆ ఫామ్లో మనం రాయాలి కాబట్టి లెట్ us ట్రై టు టేక్ ద ఎల్సిఎం హియర్. 8 అయిపోతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ 8n, 2n ప్లస్ 1 మైనస్ 3. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో దీన్ని మరలా ఇంకొంచెం సింప్లిఫై చేస్తే, సింప్లిఫికేషన్ 8n అంటే 16n² అయిపోయింది, ప్లస్ 8n మైనస్ 3, రైట్? సో దీనికి ఫ్యాక్టర్స్ 16 ఇంటూ 3 4 4 3, సో 12 3 సరిపోయింది. సో 12 3 16 3
మనకు కావాల్సింది ఏమిటంటే 8 కావాలి. సో 12, 4 నాట్ 3, 12 and 4. సో డిఫరెన్స్ 8 కదా. సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ 4n సంథింగ్, 4n సంథింగ్. సో ఈ ప్లేస్లో వాట్ వీ కెన్ రైట్, సో 4n 12 అంటే 3, 12n ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. చూడండి 4n హోల్ స్క్వేర్ అవుతుంది, 12n అవుతుంది, ఇది -4n. సో 8n ప్లస్ 3 -1 -3. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో దీన్ని మనం 8/4n + 3 4n -1. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, 4n -1. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్. ఇది జనరల్ ప్రాసెస్ నాన్న, ఎలా కనిపెట్టాలి, ఎలా ఎంత టర్మ్ రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇదంతా చేయవలసినటువంటి అవసరం లేకుండానే ఏం చేస్తారో చెప్పనా, జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తారు. ఇది ఫస్ట్ టర్మ్ కదా నాన్న. సో అది సింపుల్ మెథడ్ ఏమిటి అంటే మనం చదువుకునేటప్పుడు మాత్రం దీన్ని మనం అట్రాక్ట్ చేయకూడదు. ఒకవేళ ఇలాంటివి లెందీ అయిపోతున్నప్పుడు మనం ఎగ్జామినేషన్లో మనం ఆ విధంగా వెళ్ళొచ్చు, కానీ మనం చదువుకునే టైంలో మాత్రం షార్ట్ కట్స్కి ప్రయత్నిస్తేనైనా అంతా షార్ట్ కట్ అయిపోతుంది. మన విజయం కూడా రైట్ మనకు అందకుండా పోతుంది రైట్. ఎందుకంటే సో అప్లై చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఒక షార్ట్ కట్ అక్కడ వరకు ఉంటుంది తప్ప అలాంటి ట్రాప్లో పడొద్దు నాన్న. అక్కడ వరకు గుర్తుంటుంది తప్ప ఓవరాల్గా వచ్చేటప్పటికి మాత్రం సో అది ప్రాక్టికల్గా సో ఆ ఎక్స్పెరిమెంటల్ విత్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో అది వర్క్ అవ్వదు నాన్న రైట్. సో కాబట్టి అలాంటి వాటిని ఎంకరేజ్ చేసుకోకండి మీ ప్రాసెస్లో రైట్. టెక్నికల్గా లాజికల్గా మనం కొన్ని కన్క్లూడ్ చెయ్యొచ్చు అన్నమాట, అది చెయ్యొచ్చు తప్ప సో ఇలాగా చీట్ చేసేటువంటి పద్ధతులు మనం లెట్ us నాట్ అట్రాక్ట్ అవర్ రిజల్ట్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఇదేంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. n = 1 తీసుకుందాం. n = 1 తీసుకునేటప్పుడు ఓన్లీ ఫస్ట్ టర్మ్ వస్తుంది 3 - 3/8. అప్పుడు ఏమవుతుందంటే 8 పైకి వెళ్ళిపోతుంది, 3 కామన్ తీస్తే 7 అవుతుంది, అంటే 8/21 వస్తుంది నాన్న. ఇప్పుడు ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ ఏలో n ప్లేస్లో 1 పెట్టండి, 8/4 అంటే 1, 4 + 5 అయింది. సో ఇది 8/21. సో రూల్డ్ అవుట్. ఆప్షన్ బికి రండి, 8 ఇక్కడ పెడితేనైనా 4 - 1 అంటే 3 అవుతుంది, 4 + 3 7 అవుతుంది. సో ఇది పాసిబుల్ ఆన్సర్. ఇదేని డిసైడ్ చేసేయకూడదు. వేరే ఆప్షన్ ఏది కూడా దీనికి ఇలా లేకపోతే అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ అది ఉందనుకోండి, సో దెన్ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ వన్ మోర్ థింగ్. సో మీనింగ్ ఎస్ ఆప్షన్ సికి వెళ్ళినప్పుడు 8 ఇక్కడ ఎంత వస్తుంది 5, ఇక్కడేమో 7 అయిపోతుంది, నో. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 4 - 1 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో కాబట్టి ఇది ఒక్కటే రైట్ ఆప్షన్. సో అది సో ఇదంతా అవసరం లేకుండా, అంటే ఎంసెట్ లాంటి ఎగ్జామ్ కదా, ఇప్పుడు ఇది మనకి మెయిన్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి సో వీ విల్ గో లైక్ దిస్ వెన్ ద కాల్కులేషన్ ఇస్ గోయింగ్ లెందీ. ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు ఇదే పద్ధతి మనం ఇక్కడ అప్లై చేస్తేనైనా ఫస్ట్ టర్మ్ ఏంటి చూడండి, ఇది సెకండ్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, బ్రాకెట్ ఇచ్చారు కదా, ఇలా ఉంది ఒక్కొక్క దాంట్లో. సపోజ్ n = 1 ఉందనుకుందాం, LHS ఎంతనైనా, LHS ఎంతనైనా 1 ఓన్లీ. ఇప్పుడు ఆప్షన్ ఏ చూడండి, n ప్లేస్లో 1 పెడితే ఎంత వస్తుందో చూద్దాం. n ప్లేస్లో 1 పెడితే ఇది 1, నెక్స్ట్ ఇది 1, ఇది 0, సో 1 వచ్చింది. సో మేబీ కరెక్ట్. సో నెక్స్ట్ ఆప్షన్ 2 అంటే 3 అయిపోతుంది, ఇది 1 అయింది, సో రాంగ్. సో ఆప్షన్ సి 1 చూసారు, ఇక్కడ ఇది కూడా 1, మరి ఇది కూడా 1, సో దిస్ ఈజ్ ఆల్సో 1. నెక్స్ట్ అది నేను చెప్తున్నటువంటిది ఆప్షన్ డి. సో ఇక్కడ 3 టైమ్స్, సో ఇక్కడ 1, సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఏ కానీ సి కానీ రైట్ ఆన్సర్స్ అనమాట. మరి ఇలాగా 2 కేసెస్ వచ్చినప్పుడు ఈ సబ్స్టిట్యూషన్లో మనం ఏం చేయాలి అనేది చూద్దాం. అంటే n = 2కి వెళ్తాం అనమాట. ఆ సందర్భంలో n = 2కి వెళ్తే 2 టర్మ్స్ రాయాలి, సమ్ కదా, 1 + 3 + 5 + 7 అంటే ఎంత అవుతుంది నాన్న, 10, 15, 16 అయ్యింది, దిస్ ఇస్ 16. ఇప్పుడు మనం ఈ బి అండ్ డి ఆప్షన్స్ని వదిలేయచ్చు, ఓన్లీ ఏ అండ్ సిని చూస్తే సరిపోతుంది. సో ఏలో చూస్తే 2 2s are 4 నాన్న, 4 - 1 3 రైట్. నెక్స్ట్
ఇక్కడ n ప్లేస్లో 2 స్క్వేర్ 4 - 1 3 2 స్క్వేర్ n ప్లేస్లో 2 స్క్వేర్ ప్లస్ 1 5 అంటే 15 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ 15. అయితే ఇది మనకి nth టర్మ్ మాత్రమే మనం అడుగుతున్నది. దిస్ ఈజ్ nth టర్మ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు 2k కదా మనం సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఇది ఒక్కటి సరిపోతుంది. సో సెకండ్ టర్మ్ 3 + 5 + 7 సో 15 అవుతుంది. ఇది రైట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆప్షన్ సి కూడా చూడండి. 3 నాన్న ఇక్కడ ఎంత అవుతుంది అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 కదా, ఇది 2 స్క్వేర్ మైనస్ 1 అయింది, 9 వచ్చింది. సో ఇది రాంగ్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఓన్లీ సెకండ్ టర్మ్, నాట్ సమ్ ఆఫ్ ద టర్మ్స్, ఓన్లీ nth టర్మ్. సో ఆప్షన్స్ అన్ని. సో కాబట్టి ఇది ఆప్షన్ ఏ, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎస్, అంటే కొంత లెందీ కాల్కులేషన్ చేసేటువంటి సందర్భంలో మనం ఈ విధంగా కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవేంటంటే ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యేటప్పుడు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్, అలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకి మెమరీని ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినప్పుడు యూ విల్ గెట్ డిఫరెంట్ వేస్. ఇదొక బ్యూటిఫుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 1/2 ప్లస్ 1/2 × 3 ప్లస్ 1/3 × 4 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. ఇక్కడ చూడండి నాన్న, నేనేం చేస్తానంటే 1/1 × 2 అని రాస్తా, 1/2 × 3 రాస్తాను, 1/3 × 4 రాస్తా, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇది చూడండి నాన్న, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్వశ్చన్లో ఇలాంటి టర్మ్స్లో మనం సిరీస్ రాసేటప్పుడు ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఫస్ట్ టర్మ్స్ని కన్సిడర్ చేయండి. అంటే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, అంటే 1 2 3 అండ్ సో ఆన్ వస్తున్నది కాబట్టి NA. నెక్స్ట్ 2 3 4 అంటే నెక్స్ట్ 2 3 4 5 అండ్ సో ఆన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ నెంబరే అయిపోతుంది కాబట్టి n+1 అంటే 1/n టైమ్స్ n+1 అనేటువంటిది అనమాట. రైట్, సో మరి దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? మనకి సిగ్మాలు ఉండేటప్పుడు ఫార్ములాలు అనేటువంటి ఇక్కడ పనిచేయవు, ఎందుకంటే ఇవి రేషియోస్ కాబట్టి. ఇక్కడ ఒక్క టెక్నిక్ చూడండి నాన్న, ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ డినామినేటర్లో ఉన్నప్పుడు వీటి డిఫరెన్స్ చూడండి, ప్రతి చోట కూడా డిఫరెన్స్ 1 ఉంది, 2 3 డిఫరెన్స్, 3 4 డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్లో వీటిని డైరెక్ట్గా రాస్తాం అనమాట. 2 - 1 చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది. 3 - 2/2 × 3, ఇక్కడ 4 - 3/4 × 3 × 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n+1 - n/n టైమ్స్ n+1. అంటే ఇక్కడ మనం చూస్తేనన్నా దీన్ని సెపరేట్గా డివైడ్ చేయండి. ఇప్పుడు సెపరేట్గా డివైడ్ చేయండి. సో 2/1 × 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1/1 మైనస్ 1/1/2 ప్లస్ ఇక్కడ సెపరేట్గా డివైడ్ చేస్తానని 3 3 క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుంది, 2 2 క్యాన్సిల్ అయిపోతే 1/3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 1/3 మైనస్ 1/4. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి నాన్న, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ స్టెప్. 1/n - 1/n+1 అసలైన మ్యాజిక్ ఇప్పుడు కనిపిస్తుంది మనకి ఇట్లా రాసిన తర్వాత. చూస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఇదన్నీ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుంది, జస్ట్ వీ హ్యావ్ ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ అనమాట. 1/1+1 అంటే n+1 - 1/n+1, 1 క్యాన్సిల్ అయిపోతుంది, n/n+1. సో n/n+1 అనేటువంటిది. ఇప్పుడు మనం అదే జాగ్రత్తగా, అంటే ఇది సమ్ ఆఫ్ ద టర్మ్స్, సమ్ అడుగుతున్నారు ఇక్కడ. సో n = 1 తీసుకున్నారనుకోండి నాన్న, ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో ఇది కూడా 1/2నే. రైట్, n ప్లేస్లో 1 పెడితే ఇది 0 అయిపోయింది, ఇది డిఫైన్ కాదు, ఇది కూడా 1/2నే. సో కాబట్టి ఇది పని చేయదు అనమాట. సో n = 2కు చూడాలి. n = 2 చూస్తే 1/2 ప్లస్ 1/2 × 3, LCM అంతా 3 + 1 అయిపోతుంది, 4/2 × 3 అయిపోతుంది నాన్న, అంటే 2/3 అయిపోతుంది. ఇప్పుడు n ప్లేస్లో 2 పెడితే 2/3 ఇది కరెక్ట్ అవుతుంది, ఇది 1/3నే అవుతుంది. సో కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది సబ్స్టిట్యూషన్ చూస్తే. కానీ ఇది ఒక బ్యూటిఫుల్ అప్లికేషన్. సో చాలాసార్లు వీ కమ్ అక్రాస్ దిస్ మోడల్స్ ఇన్ అవర్ JEE జర్నీ. JEE జర్నీలో చాలా చోట్ల ఇలాంటి టర్మ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్లో దాన్ని ఇంటిగ్రేట్ చేయటం కోసం. ఓకే, సో ఇదొక మంచి మోడల్ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ nth టర్మ్ ఆఫ్, ఇప్పుడు చూడండి నాన్న,
ఇది కూడా అంతే, మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. కానీ మనం ఇక్కడ ఏంటంటే జనరల్గా చూద్దాం, మనం టెక్నిక్ చూద్దాము. nth టర్మ్కి వచ్చేటప్పటికి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఉంది. సెకండ్ టర్మ్లో 2 క్యూబ్ వరకు, థర్డ్ టర్మ్లో 3 క్యూబ్ వరకు. మరి nth టర్మ్లో ఎంతవరకు వస్తుంది నాన్న? అండ్ సో ఆన్ n క్యూబ్ వరకు వస్తుంది. అచ్చా, n క్యూబ్ వరకు వస్తుంది. ఓకే, 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. nth టర్మ్లో ఏమో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n టర్మ్స్ ఉంటాయి. మనం ఈరోజు థర్డ్ స్లైడ్లో నేను చెప్పాను కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలా అడ్వాంటేజ్ వస్తుంది అని. మరి అలాంటిది ఇక్కడ మనం చూస్తేనన్నా సిగ్మా n క్యూబ్ n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ బై 4 బై దీని సంగతి ఏంటన్నా సమ్ ఆఫ్ ఆల్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్, దట్ ఈస్ n స్క్వేర్ ఓన్లీ. n square got cancelled. So what do you get? n+1 whole square by 4. This is the how we will, right? So using our noun results. Next nana sigma r is running from 1 to n ar కావాలి, దానికి హోల్ స్క్వేర్ కావాలి. చూద్దాం. సిగ్మా r is equal to 1 to n ar అంటే 1 by r times r plus 1, రైట్. సో ఏంటి చూద్దాం, 1 into 2 ఇది 1 by 2 into 3 1 by 3 into 4 ప్లస్ అండ్ సో ఆన్ 1 by n into n plus 1. అచ్చా, మనం ఇందాక చేసిన క్వశ్చన్ ఇది చూసారా, వీటి డిఫరెన్స్ 1 1 ఉంది. ఏమొచ్చింది దాని ఆన్సరు? n by n plus 1 వచ్చింది, రైట్. కానీ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి n స్క్వేర్ బై n+1 హోల్ స్క్వేర్, రైట్. ఎస్. నెక్స్ట్ చూడండి అన్న, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్, కాకపోతే మల్టిప్లికేషన్ ఉంది. 1 - 1 by 2 1 - 1 by 3 1 - 1 by 4 అండ్ సో ఆన్ 1 - 1 by n. దీంట్లోనన్నా 1 - 1 by 2 అంటే ఎంత? 1 by 2. 1 - 1 by 3 ఎంత? 2 by 3. 1 - 1 by 4 ఎంత? 3 by 4 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమొస్తుంది? n - 1 by n వస్తుంది. ఇక్కడ చూస్తేనన్నా వెన్ యూ హ్యావ్ 2 టర్మ్స్, దిస్ డినామినేటర్ ఇన్ ఫస్ట్ టర్మ్, న్యూమరేటర్ ఇన్ సెకండ్ టర్మ్ got cancelled. అంటే we are getting numerator of the first term and denominator of the second term. Suppose when you have a 3 terms, the same way it will be repeated. 1 ఇక్కడ 4. సో అట్లాగే ఈ n - 1 క్యాన్సిల్ అయిపోతుంది దీని ముందున్న టర్మ్లో. సో ఇంకేం మిగులుతుంది? 1 by n మిగులుతుంది. చూసారా, బ్యూటిఫుల్గా ఉన్నటువంటి క్వశ్చన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ సంబంధించి. నెక్స్ట్ 4 8 12 16 అండ్ సో ఆన్ అన్న n టర్మ్స్. ఓకే, ద సేమ్ వే n టర్మ్స్ 4 ప్లస్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయి, రైట్. మనం 4 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ 16 ప్లస్ అండ్ సో ఆన్. మీకోసం ఒక్క పని చేస్తాను, ఇక్కడ 4 times 1 and చేస్తాను. 8ని 4 times 2 చేద్దాం. 12 అంటే 4 times 3 4 times 4. మరి ఎంత టర్మ్ ఏమవుతుంది నాన్న? 4 times n అయిపోతుంది. అచ్చా, సో దట్ ఈజ్ 4 times 1 plus 2 plus 3 plus and so on plus n. ఇది సమ్, నాట్ ఫస్ట్ ఆర్ సెకండ్ టర్మ్ ఆర్ nth టర్మ్. సో నాన్న దిస్ ఈజ్ సిగ్మా n ఫార్ములా ఏంటి? n into n plus 1 by 2. ఎస్, చూస్తారా, 2 times n times n plus 1, రైట్. మరి ఇంకొక అద్భుతమైనటువంటి క్వశ్చన్ మనకి ఈ టెక్నిక్స్ ఇవి చాలాసార్లు మనకి డిఫరెంట్ సిరీస్ వచ్చేటప్పుడు మనకు వస్తాయన్నమాట. దానికి హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ లెర్నింగ్లో చాలా వాల్యూని యాడ్ చేస్తాయి ఇవి. సో దీనికోసమన్నా ఒక్కసారి మనం nth టర్మ్ కూడా ఇక్కడ అవసరం ఉంది మనకి. ఎందుకు nth టర్మ్ అవసరం ఉంది అంటే 1 6 11 అండ్ సో ఆన్. ఫస్ట్ టెక్నిక్ చెప్పాను, ఓన్లీ ఫస్ట్ టర్మ్స్ తీసుకోండి, 1 6 11 అండ్ సో ఆన్. ఇది డిఫరెన్స్ ఎంత నాన్న? 5. ఇక్కడ కూడా డిఫరెన్స్ 5. అప్పుడు tn ఎంత అవుతుంది నాన్న? a ప్లస్ ఏపీ సిరీస్ కాబట్టి a ప్లస్ n - 1 times d నాన్న. ఎవరికైనా గుర్తు లేకపోతే గుర్తుంచుకోండి. a అంటే 1 ఫస్ట్, n - 1 d అంటే 5.
సో దిస్ ఇస్ 5n మైనస్ 4 అవుతుంది నాన్న, 5n మైనస్ 4 అవుతుంది, రైట్. సో దానికి 5 టర్మ్స్ తర్వాత ఉంది నెక్స్ట్ టర్మ్ అన్నీ కూడా, 6 11 ఉంది, 11 6 ఉంది. సో కాబట్టి మనకి ఏమొస్తుందో ఒకసారి చూడండి, 1 ఇంటూ 6, 6 ఇంటూ 11, 1/11 ఇంటూ 16 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, ఎంత టర్మ్ అంటే 5n మైనస్ 4. నెక్స్ట్ నన్ను 5n మైనస్ 4కి ఒక 5 యాడ్ చేయాలి అంటే +1 అవుతుంది. 5n మైనస్ 4 ప్లస్ 5, సో +1 అవుతుంది, రైట్. ఇప్పుడు మరి ఎలా సార్ ఇది, మరి ఇందాక క్వశ్చన్స్లో అయితే సిగ్మా అప్లై చేసేసాం, రైట్. సో ఒకటి ఐడియా రాకపోతే సబ్స్టిట్యూషన్ ఎగ్జామినేషన్లో, నాట్ వైల్ వర్కింగ్ ఆర్ వైల్ ప్రాక్టీసింగ్, రైట్. ఇక్కడ మనం చూస్తేనైనా ప్రతి చోట కూడా 5 డిఫరెన్స్ ఉంది, 1కి 6కి డిఫరెన్స్ 5, 6 11, 11 6. కాబట్టి ఇందాక చెప్పిన టెక్నిక్కే మనం ఇక్కడ అమలు చేయబోతున్నాం. అంటే 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 1/5 రాస్తే ఇక్కడ 5 వస్తుంది. ఆ 5 ప్లేస్లో 6 - 1 రాస్తున్నా. ఈ 5 ప్లేస్లో 11 - 6 రాస్తున్నా. ఈ 5 ప్లేస్లో 16 - 11 రాస్తున్నా. ఈ 5 ప్లేస్లో ఇది రాస్తున్నా, 5n మైనస్ +1 మైనస్ 5n మైనస్ 4 బై 5n మైనస్ 4 5n మైనస్ +1. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం సెపరేట్గా డివైడ్ చేద్దాం. 6 క్యాన్సిల్ అయిపోతుంది, 1/1 మైనస్ 1/6. ఇక్కడ 11 క్యాన్సిల్ అయిపోతుంది, 1/6 1/11. ఇక్కడ 16 క్యాన్సిల్ అయిపోతుంది, 1/11 మైనస్ 1/16 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/5n మైనస్ 4 మైనస్ 1/5n ప్లస్ 1. చూడండి 1/6 1/6, 1/11 1/11, ఇవి అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఫస్ట్ది లాస్ట్దే మిగిలింది 1/5 టైమ్స్ 1 మైనస్ 1/5n ప్లస్ 1. సో 5n ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, 5n/5 టైమ్స్ 5n ప్లస్ 1. సో n/5n ప్లస్ 1, రైట్. ఎస్, సిమిలర్లీ నాన్న సపోజ్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ ఓకే, కానీ మరి జనరల్ మెథడ్లో మనం అప్లై చేయాలనుకునేటప్పుడు హౌ డు వీ మేక్ ఇట్. సో లెట్ us see here. ఇక్కడ మరలా 1 2 3 అండ్ సో ఆన్ n టర్మ్స్. అప్పుడు ఎంత టర్మ్ ఏమైపోతుంది, n అయిపోయింది. సెకండ్ నెంబర్ చూసినప్పుడు ప్రతి సిరీస్లో కూడా, అంటే ప్రతి టర్మ్లో కూడా సెకండ్ ప్యాటర్న్ నెంబర్ చూసినప్పుడు 5 8 11 అండ్ సో ఆన్ ఉంది. సో 5కి 8కి డిఫరెన్స్ 3, 8కి 11కి డిఫరెన్స్ 3. సో కాబట్టి ఇది ఏపీలోనే ఉంది. సో ఏపీలో ఉండేటప్పుడు 5 ప్లస్ n-1 టైమ్స్ డిఫరెన్స్ 3 అంటే 3n ప్లస్ 2 వచ్చింది నాన్న. దిస్ ఇస్ 3n ప్లస్ 2 వచ్చింది. సో దిస్ ఇస్ 3n ప్లస్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సిరీస్ని 1 5 2 8 3 టైమ్స్ 11 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టైమ్స్ 3n ప్లస్ 2, n టైమ్స్ 3n ప్లస్ 2. దీన్ని మనం ఏం చేస్తామంటే నాన్న సిగ్మా r టైమ్స్ 3r ప్లస్ 2 అని రాస్తాం. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, r 1 నుంచి n వరకు. r is running from 1 to n. ఓకే, దిస్ ఇస్ జనరల్ ప్రాసెస్. దీన్ని మనం సిగ్మా సమేషన్ ఫామ్లో రాసాం. ఇదంతా కూడా సమేషన్ ఫామ్లో. మ్యాథ్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే కదా. సో ఆ అన్ని టర్మ్స్ను కూడా ఒకే ఫామ్లో మనం బంధించవచ్చు, అవన్నీ కూడా ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి కాబట్టి. సో సిగ్మా r is running from 1 to n 3 times r square plus 2r plus 2r. సో అప్పుడు దీన్ని మనం 3 times sigma r square 2 times sigma r అని రాద్దాం. ఇన్ బోత్ ద కేసెస్ r is running from 1 to n. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా n నాన్న. దట్ ఈస్ n times n plus 1 2n plus 1 by 6 అవుతుంది. ఇది 2 టైమ్స్ సిగ్మా n అంటే n ఇంటూ n ప్లస్ 1 బై 4 అవుతుంది. ఓకే, యా. సో హియర్ 2 టైమ్స్ నాన్న, హియర్ ఆల్సో 2 టైమ్స్. సో ఇన్ బోత్ ద కేసెస్ n టైమ్స్ n ప్లస్ 1 బై 2 ఇస్ అ కామన్. సో 2n ప్లస్ 1 ఇక్కడ, అక్కడ 1 మాత్రమే మిగిలింది. సో n టైమ్స్ n ప్లస్ 1 2n ప్లస్ 1
by 2. రైట్. సో ఇప్పుడు ఇక్కడ n టైమ్స్ n ప్లస్ 1 2n ప్లస్ 2 by 2. సో ఇక్కడ మనం చూస్తేనన్నా ఇక్కడ మనం అప్లై చేస్తున్నటువంటి ప్రాపర్టీస్ ఏమిటి అంటే నేను ఇంపార్టెంట్గా చెప్పినటువంటి పాయింట్. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్ so that we can directly apply and we can simplify. So this is what I am applying in this question, in this present question, right? So this is a sigma 3n square kabatti 3 times n square, n times n plus 1 2n plus 1 by 6 adi 2 times cancel avutundi. Next atlage ikkada 2 times sigma n. So sigma n ante n into n plus 1 by 2. This is not 4, right? So then ikkada 2 vastundi. So then this is a 3, right? So option A is the right option. Okay, yes. అట్లాగే నెక్స్ట్ చూసినప్పుడు నాన్న ఇది 2n టర్మ్స్ అన్నారు. దిస్ ఇస్ 2n టర్మ్స్. సో 2n టర్మ్స్లో ఇది సేమ్ సిరీస్లో లేదు కాబట్టి 2 డిఫరెంట్ సిరీస్ చేద్దాం. 2q ప్లస్ 3q ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ హియర్. సెకండ్ సిరీస్ ఏమవుతుంది అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇయర్ ఆల్సో n టర్మ్స్. అంటే ఏమొస్తుంది అంటే దీని హోల్ క్యూబ్ అంటే n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అయింది. ఇక్కడ ఏమవుతుంది నాన్న n ఇంటూ n ప్లస్ 1 బై 2 అవుతుంది. సో జస్ట్ సింప్లిఫై దిస్. n టైమ్స్ n ప్లస్ 1 బై 2 ఈజ్ కామన్. సో వాట్ డూ యూ గెట్? n టైమ్స్ n ప్లస్ 1 బై 2 ప్లస్ 1. So this is n times n plus 1 by 2, which is n square plus n plus 2 by 2. So option 4 is the right option. చూడండి అక్కడ ఆ సిరీస్ని 2 సిరీస్ కింద మనం రాయగలిగినట్లయితే దెన్ వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దాట్. మరి ఇప్పుడు ఈ సందర్భంలో క్వశ్చన్ ఎట్లా ఉంది చూడండి అన్న. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n 1 ప్లస్ 1 by 2 పవర్ r. ఇవి కొన్ని మనకు తెలిసినవే, ఒక్కొక్కసారి తెలియని ఫామ్లో కనిపించవచ్చు, రైట్? ఎందుకంటే మనం చూసేటువంటి ఫామ్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో దానికి మనం ఎకష్టమై ఉండొచ్చు. సో మనం దీన్ని చూస్తేనన్నా ఇలాగా 1 1 1 1 ప్రతిసారి 1 ఉంది. సో అంటే 1 by 2 ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 2 స్క్వేర్ 1 by 2 స్క్వేర్ 1 ప్లస్ 1 by 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 ప్లస్ 1 by 2 పవర్ n. ఇది నాన్న చూడండి ప్రతి బ్రాకెట్లో 1 ఉంది నాన్న. 1 1 1 1 1 హౌ మెనీ టైమ్స్ 1? సో n టైమ్స్ 1. సో n అయిపోతుంది అది. ఇక్కడ రిమైనింగ్ 1 by 2 ప్లస్ 1 by 2 స్క్వేర్ 1 by 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 by 2 పవర్ n. గుర్తుందా ఇది? సో దిస్ ఈజ్ n ప్లస్ ఇదేంటిది జీపీలో ఎస్ఎన్కి ఫార్ములా ఏంటి? జీపీలో ఎస్ఎన్కి ఫార్ములా ఏ టైమ్స్ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్, అంతే. సో ఏ అంటే ఎంత? 1 by 2 1 మైనస్ 1 by 2 పవర్ n బై 1 మైనస్ 1 by 2. నన్ను లక్కీగా ఇక్కడ ఇది 1 by 2 ఇది కూడా 1 by 2 క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ 1 by 2 పవర్ n సింప్లీ n ప్లస్ 1 రైట్. సో n ప్లస్ 1 మైనస్ 2 పవర్ n. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. n ప్లస్ 1 మైనస్ 2 పవర్ మైనస్ n. నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ 3 by 4 15 by 16 ప్లస్ 63 by 64 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. చూసారా నాన్న? మనం చూస్తే ప్రతి చోట కూడా ఒక ఫామ్ కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ ఫామ్? ఇది 4 4 జార్ ఆర్ 4 స్క్వేర్, ఇది 4 క్యూబ్, రైట్? సో ఎగ్జాక్ట్గా పైన ఏముందో చూసారా? ఒక్క నెంబర్ తక్కువ ఉంది అంతే. జస్ట్ 1 నెంబర్ లెస్ దెన్ ద డినామినేటర్.
అంటే what we can write, this is a 4 minus 4. What about this? 4 square minus 1 by 4 square. What about this? 4 cube minus 1 by 4 cube. Plus and so on. This is what it is. Right? అంతే, అది ఒక్క టెక్నిక్. సో ఇలా అంటే మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఇది ఒక ఇది ఒక క్విజ్ లాంటి క్వశ్చన్స్, రైట్? క్విజ్ లాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా ఆనందం వస్తుంది అన్నమాట. సో ఆ లాజికల్గా వాటిని రిలేట్ చేయడం, మనకి తెలిసిన ఫామ్లో తీసుకురావడం, సింప్లిఫై చేయటం, రైట్? సో 4/4 నాన్న, అది 1 అయిపోతుంది నాన్న. అంటే ఇది రిమైనింగ్ క్వశ్చన్, ఇంతకు ముందు క్వశ్చన్ ఏదైతే ఉందో అదే ఫామ్లో ఉందన్నమాట. 4 స్క్వేర్ 1 మైనస్ 4 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్, అలా n టర్మ్స్ ఉన్నాయి. సో n మైనస్, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఏంటి, Sn అంటే a టైమ్స్ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. ఏ అంటే ఎంత? 1/4. 1 మైనస్ r అంటే ఎంత? 1/4 హోల్ పవర్ n బై 1 మైనస్ 1/4. 1 మైనస్ 1/4 అంటే 3/4. సో n మైనస్ 1 మైనస్ 1/4 హోల్ పవర్ n బై 3/4 అంటే 3 అయిపోతుంది ఇది. దాన్ని చూడండి, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ n మైనస్ 1/3 ప్లస్ 1/3 టైమ్స్ 1/4 పవర్ n. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో అంటే ఇక్కడ చూసిన వెంటనే మనకు తెలియదు ఇట్లా, రైట్? కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా రైట్ పవర్స్ ఆఫ్ డిఫరెంట్ పవర్స్ ఆఫ్ 4 కదా. సో దాన్ని దట్ వాట్ వీ హ్యావ్ అప్లైడ్. నెక్స్ట్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమవుతుంది నాన్న? సిగ్మా. ఇక్కడ నుంచి చూడండి డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. సిగ్మా 1 2 3 అండ్ సో ఆన్ అంటే ఆర్త్ టర్మ్ జనరల్గా r అవుతుంది. ఇక్కడ నాన్న 4 5 6 అండ్ సో ఆన్ అంటే 2కి 4, 1కి 4కి డిఫరెన్స్ 3, 2కి 5కి డిఫరెన్స్ 3, 3కి 6కి డిఫరెన్స్ అంటే r+3 అయిపోయింది. ఎన్ని టర్మ్స్ నాన్న ఇవి? 1 నుంచి n టర్మ్స్. 1 నుంచి అని ఎలా చెప్పగలుగుతావు? r ప్లస్లో 1 పెట్టు, 1 4, రైట్? అలా ఎన్ని టర్మ్స్ అంటే n టర్మ్స్. ఎస్, సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ ప్లస్ 3r. r స్క్వేర్ అంటే n, n+1, 2n+1 by 6. అచ్చా, సో 3 times n, n+1 by 2. ఇవేమీ లేకపోతే సబ్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ దేర్, రైట్? సో నౌ దిస్ ఈస్ n, n+1 by 2 is common. What do you get? 2n+1 by 3. So just it is a 3. So n+1, 2n+1, 1, 3 3s are 9 అంటే 5 అయిపోతుంది, అంటే 10 అయిపోతుంది, రైట్? సో ఒక 2 కామన్ వస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో దెన్ వాట్ డూ యూ గెట్? n into n+1, సో దట్ విల్ బికమ్ n+5 by 3 అయిపోతుంది. దట్ ఈస్ ఆప్షన్ సి. ఎస్, ఓకే. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. 1 + 2 ఇలా బ్రాకెట్ పెట్టారు నాన్న. సో 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. ఇక్కడ ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది nth టర్మ్, రైట్? సో nth టర్మ్ ఏమైపోతుంది? 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, సెకండ్ టర్మ్లో 2 టర్మ్స్ ఉన్నాయి, థర్డ్ టర్మ్లో 3 టర్మ్స్ ఉన్నాయి, nth టర్మ్లో n టర్మ్స్ ఉంటాయి. దట్స్ ఆల్, రైట్? సో సిగ్మా n tn ఏమైపోతుందంటే n into n+1 by 2 అయిపోతుంది అనమాట. మరి మనకిచ్చిన సిరీస్ ఎస్ అనుకుంటే ఇది ఇలాంటి n టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమ్ ఆఫ్ సచ్ n టర్మ్స్ కదా, సమ్ ఆఫ్ సచ్ n టర్మ్స్, రైట్? So when we have sum of such n terms, what do you get? Sigma n into n+1 by 2. n into n+1 by 2. So 1 by 2 by outside, n square plus n. This is what it is. అప్పుడు మళ్ళా again we have formula n into n+1, 2n+1 by 6. చూసారు ఎంత చక్కగా ఉపయోగపడుతున్నాయో అవి. n into n+1 by 2. Just try to simplify this. What we can take? n into n+1 by 2 common. Already 2 is there, so one more 2.
So 2n plus 1 by 2 is taken outside. Now remaining 3 plus 1. So 2n plus 1, 3. 2n plus 4, 2n plus 4. So 2 times n plus 2. So 2, 2 cancelled. N plus 2. So 2 3s are 6. That is what it is. Next, nth term of the series. Nth term of the series. 5 plus 14, 29, 50 plus and so on. మరి చూడండి అన్న, ఇవి ఏంటిది? మనకేం తెలియట్లేదు. ఇది అంటే మనకి మరీ తెలిసిన ఫామ్లో లేదు. ఏపీనో, జీపీనో, ఏజీపీనో ఇట్లాగేమీ లేదు. మరి ఏదో స్పెషల్ సిరీస్ లాగా ఉంది. 5 అట, 14 అట, 29 అట, 50 అట. చూద్దాం అసలు దీని సంగతి ఏంటో చూడండి. ఇది 9 కదా డిఫరెన్స్. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది నాన్న? 15 ఉంది. ఇక్కడ ఎంత ఉంది నాన్న డిఫరెన్సు? రైట్. సో 30 అంటే 21 ఉంది. రైట్. అంటే వీటి డిఫరెన్స్ చూసారన్నా, ఇది 6, ఇది మరలా 6. అంటే వాటి డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయన్నమాట. రైట్. ఏంటది? వాటి డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయి. సో వీళ్ళు ఓన్లీ nth టర్మ్ అడుగుతున్నారు. సో nth టర్మ్ అడుగుతున్నప్పుడు మనం ఏమీ చేయకుండా ఏం చెప్పచ్చు అంటే, n ప్లేస్లో 1 పెట్టాను అనుకోండి, 5 వస్తుంది. ఇక్కడ కూడా 5, ఇక్కడ కూడా 5. అచ్చా, ఇక్కడ కూడా ఇది కాదు. సో మరి ఏది చేయలేకపోతున్నాం. సో n ప్లేస్లో 2 పెడదాం, అంటే 14 రావాలి. సో n ప్లేస్లో 2 పెడితే 2 నాన్న ఇక్కడ 2 + 4 6, అంటే 12 అవుతుంది. తీసేయి. నెక్స్ట్ 2 పెడితే 2 స్క్వేర్ 4, 4 + 8, ఇది రాంగ్. ఇది ఆల్రెడీ రాంగ్. ఇక్కడ చూద్దాం. n ప్లేస్లో 2 పెడితే ఎంత వస్తుంది నాన్న? 2 స్క్వేర్ 4, 4 3s are 12, 12 + 2 14. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట, మనం డైరెక్ట్గా చేసేయడానికి. కానీ నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మనం ఏంటంటే, ఇక్కడ నుంచి మనం అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం నేర్చుకోవాలి. ఇదొక స్పెషల్ సిరీస్. ఏంటి స్పెషల్ సిరీస్? ఈ సిరీస్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే, ఈ సిరీస్ యొక్క డిఫరెన్సెస్ ఏపీలో కానీ జీపీలో కానీ ఉంటాయి నాన్న. ఓకే. సో డైరెక్ట్గా ఆ నెంబర్స్ ఏపీలో జీపీలో ఉండవు. వాటి యొక్క డిఫరెన్సెస్ విల్ ఫాలో ఐదర్ ఏపీ ఆర్ జీపీ. అప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నాన్న, దీన్ని ఎస్ అనుకోండి. ఇక్కడ మనకి nth టర్మ్ కావాలి, ఇది టిఎన్ అని రాస్తున్నా. ఓకే. ఇప్పుడు మరలా ఎస్ఏ రాస్తాను. మరలా ఎస్ఏ రాసి ఒక ప్లేసు రైట్ సైడ్కి గెంటుతున్నా. వీటన్నిటిని కూడా ఒక ప్లేస్ రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ 5 రాస్తా, ఇక్కడ 14 రాస్తా, ఇక్కడ 29 రాస్తా, ఇక్కడ 50 వస్తుంది ఆబ్వియస్గా. ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? Tn-1 వస్తుంది. I have shifted one place right side. Right? So now let's subtract s minus s, that is 0, which is 5. So ఇక్కడ ఎంత అనేది? ఇది మనం సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? 15 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? 21 వస్తుంది. రైట్. సో ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ Tn-1 వస్తుంది, -Tn వస్తుంది. ఇది పక్క 0 కాబట్టి ఆ -Tn ఇటు పక్కకు పట్టుకొద్దాం. సో Tn ఈజ్ ఈక్వల్ టు 5 + 9 + 15 + 21 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Tn-1. ఇప్పుడు మనం చూస్తేనన్నా 5కి 9కి డిఫరెన్స్ 4, 9కి 15 డిఫరెన్స్ 16, 15కి 21కి డిఫరెన్స్ 6. సో కాబట్టి 5 దాంట్లో లేదు కాబట్టి 5ని పక్కన పెట్టేసేయండి. ఇదంతా కూడా ఏపీలో ఉంది. ఇదంతా ఏపీలో ఉంది. ఎస్ఎన్కి ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ సమ్ ఆఫ్ n టర్మ్స్, n ఇంటూ n/2 టైమ్స్ 2a ప్లస్ n-1 టైమ్స్ d. ఇది ఫార్ములా n టర్మ్స్ అయితే. మరి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నాన్న 5 నుంచి tn వరకు కూడా n టర్మ్స్ ఉన్నాయి. కానీ మనం 5ని కన్సిడర్ చేయట్లా, 5ని తీసేసాం. సో రిమైనింగ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n-1 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ n-1 రాయాలి. n-1/2. ఇది చాలా యూస్ఫుల్ ఫామ్ నాన్న జేఈ ప్రిపరేషన్లో. రైట్. ఎంసెట్ వరకు అయితే ఇదంతా వద్దు, డైరెక్ట్గానే మనం అప్లై చేద్దాం. ఓకే. సో ఆ మెథడు ఈ మెథడ్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. రైట్. ట్రై టు అండర్స్టాండ్. సో n-1/2 ఇక్కడ నాన్న ఎందుకు n-1/2? అన్ని టర్మ్స్ లేవు, 5 అందులో రావట్లేదు కాబట్టి రిమైనింగ్ n-1 టర్మ్సే. నెక్స్ట్
ఫస్ట్ టర్మ్ ఎంత నాన్న 9. సో 2 టైమ్స్ ఏ అంటే 2 టైమ్స్ 9. n-1 అంటే n-2 అయిపోతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న 6 ఉంది డిఫరెన్స్. దట్స్ ఆల్. నౌ డోంట్ మల్టిప్లై డైరెక్ట్లీ నాన్న, ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి అవసరం లేనివి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 3 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ 9 వస్తుంది నాన్న, ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి 3n-6 వస్తుంది. సో 5 ప్లస్ n-1 ఇంటూ 3n-3. 3n-3. ఓకే, జస్ట్ మీరు సింప్లిఫై చేయండి. దిస్ ఈజ్ 3n² నాన్న, ఇది -3n, ఇది -6 -3n, 3n + 3. దిస్ ఈజ్ 3 టైమ్స్ n². సో 3 కామన్ తీస్తే 3n -3n + 3n -3 వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 3n² + 2. సరే, దట్ ఈస్ వాట్ అవర్ nth టర్మ్ ఈస్. ఇంత ప్రాసెస్ ఉంది. కాకపోతే ఈ మెథడ్ తెలుసుకోవటం అనేటువంటిది జేఈ జర్నీలో చాలా మనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో జేఈ మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి సెషన్లో కూడా, అంటే ఒక సెషన్, ఒక ఏప్రిల్ సెషన్ ఉందనుకోండి, 7-8 టైమ్స్ లేదా 12 టైమ్స్ ఎగ్జామ్ జరిగితే ఏదో ఒక సందర్భంలో ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ 7^2n plus 3^n-1 times 2^3n-3 is divisible by. ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ సందర్భానికి వచ్చినప్పటికి నాన్న, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇవి బైనామియల్ థియరమ్ని అప్లై చేస్తాము. ఇక్కడ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనం చేద్దాం. అంటే సపోజ్ n=1 తీసుకోండి. n=1 తీసుకుంటే 7² అవుతుంది. 3 టైమ్స్ 0 అయిపోతుంది. ఇది 2 టైమ్స్ 0 అయిపోతుంది. అంటే 49 + 1 వచ్చింది, అంటే 50 వచ్చింది. సో 50 వచ్చినప్పుడు ఏది కూడా ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఓన్లీ దీని ఒక్కదానికే పాసిబిలిటీ ఉంది. ఇంకా రెండోది కూడా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. రైట్, సో లేనప్పుడు ఏమవుతుందంటే బైనామియల్ థియరంలో మనం అప్లై చేస్తాం. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే n=1 తీసుకున్నాం అనుకోండి. 49 + 16 -1 అంటే 49 + 15 నాన్న, అంటే 64. 64 అంటే 4 అవుతుంది, 16 అవుతుంది, 64 అవుతుంది, 128 అవ్వదు. రైట్, ఇది. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటేనన్నా, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి 64 కన్నా చిన్నవి దాని మల్టిపుల్స్లో ఉండేటప్పుడు ఆ 4 యొక్క మల్టిపుల్స్లో అవన్నీ కూడా అవుతాయి. సో 4, 16, 64 మల్టీ కరెక్ట్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దీన్ని బైనామియల్ థియరంలో అనుకుంటే 49 + n ఉన్నప్పుడు దీన్ని 48 + 1 అని రాయొచ్చు, హోల్ పవర్ n. (49)n. సో దీన్ని మనం బైనామియల్లో ఎక్స్పాండ్ చేసినప్పుడు 48 సంథింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడంతా కూడా. రైట్, సో చివర్లో మనకి బైనామియల్ తెలిసి ఉండాలి. సో బైనామియల్ తెలియకపోతే ఇదంతా కూడా ఇది కష్టమైపోతుంది అనమాట. ఓకే, సో బైనామియల్ చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ డైరెక్ట్గా మనం ఎలా చేయొచ్చు అనేది మనం అక్కడ ఆ చాప్టర్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇయర్లో మీరు ఉన్నప్పుడు ఎక్కువ మందికి బైనామియల్ తెలియకపోవచ్చు. సో ఇట్ విల్ మేక్ అన్నెసెసరీ కన్ఫ్యూజన్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ డైరెక్ట్లీ వీ కెన్ లుక్ ఎట్ లైక్ దిస్. ఇది చూస్తేనన్నా ఇది cos θ, cos 2θ, cos 4θ, cos n టర్మ్స్, cos ఏమవుతుందో చూద్దాం. 2^1 ఇది కదా, 2^0, 2^1, 2^2 థర్డ్ టర్మ్కి వచ్చేటప్పటికి 2^n-1 అవుతుంది ఇది. ఓకేనా నాన్న, 2^0 ఉంది నాన్న ఫస్ట్ దాంట్లో, సెకండ్ టర్మ్లో 2^1 ఉంది నాన్న, 2^2 లేదు. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నానంటే నాన్న, ఇది యాక్చువల్గా ట్రిగనామెట్రీలో చాలా ఫండమెంటల్ రిజల్ట్, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రిజల్ట్. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రిగనామెట్రిక్ ప్రాపర్టీ అద్భుతంగా ఉంటుందన్నమాట. సో దానికోసం అది ఒకసారి గుర్తు చేయడం కోసం నేను రాస్తున్నా ఇక్కడ. ఏంటంటే ఆ అద్భుతమైనటువంటి స్టెప్ నాన్న, మనం sin θని దీనికి ఇస్తే ఏమవుతుందంటే 2sin θ cos θ cos 2θ cos 4θ అండ్ సో ఆన్ cos 2^n-1 θ. ఇక్కడ 2 ప్లేస్లో మనం ఏం చేస్తామంటే 2^n రాస్తాం అనమాట.
ఇక్కడ రిమైనింగ్ ఏమవుతుందంటే 2n-1 ఉంటుంది. అంటే మనం ఏం చేసామంటే 2n sin θతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఇక్కడ ట్రిగనామెట్రిక్ ప్రాపర్టీలో వచ్చే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ 2 sin θ cos θ sin 2θ, ఆ sin 2θ ఈ cos 2θ ఒక 2 తీసుకో ఇక్కడ నుంచి, అంటే 2 sin 2θ cos 2θ ఏమవుతుంది sin 4θ. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఆ sin 4θ ఈ cos 4θ, రైట్. సో sin 2³ θ అంటే 8θ అయిపోతుంది. సో అలా అవన్నీ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే 1/2n sin θ ఉండి ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలిపోతుంది సైన్, ప్రతిదాన్ని 2తో మల్టిప్లై చేస్తుంది. ఇంకా లాస్ట్ 2n-1 కాబట్టి దాన్ని ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే 2n θ అయిపోతుంది. సో దిస్ ఈస్ వాట్ ద ఆన్సర్ ఈస్. ఓకే, ఇది నాన్న. సో ఇలా మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి మనం కొన్ని క్వశ్చన్స్ చాలా మనం డైరెక్ట్గా చేయగలుగుతాము, అంటే ప్రూవ్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు ఉన్నటువంటి రిజల్ట్స్ని అప్లై చేసి డైరెక్ట్గా చేస్తాం. సో ఇంకొక క్వశ్చన్, ఏ అనేది ఉంది, ఐ అనేది ఉంది, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హోల్డ్స్ ఫర్ ఆల్ స్మాల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇక్కడ చూడండి అన్న, ఇలాంటి ప్రాసెస్లో ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు na-n-1 టైమ్స్ i ఇది చెప్తున్నారు. ఇప్పుడు n ప్లేస్లో 1 పెడదాం, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇది ఏ అయిపోతుంది, ఇక్కడ ఏ అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. సో ఏ అంటే n ప్లేస్లో 1 ప్రూవ్ అయిపోయింది, రైట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చూస్ చేస్తున్నాం అనమాట. n ఈజ్ ఈక్వల్ టు k తీసుకుందాం, అంటే ఏ పవర్ k ఈజ్ ఈక్వల్ టు ka మైనస్ k-1 ఇంటూ i అన్నమాట. ఇప్పుడు నాకేం కావాలంటే ఏ పవర్ k+1 కావాలి, అంటే దీన్ని ఏతో మల్టిప్లై చేయాలి. ఏతో మల్టిప్లై చేయటం అంటే ఇది ka² అయిపోతుంది, ఇది k-1 a అయిపోతుంది, k-1 a అయిపోతుంది, రైట్. సో a² అంటే ఏంటో చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 1011 అప్పుడు ఎంత అయిపోతుంది అంటే నాన్న 1 1 0, ఇది మల్టిప్లికేషన్, మరి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాన్న, ఇది ఇలా చేయాలి నాన్న. కొంతమందికి తెలియకపోతే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనమాట. 1 1 0 0, నెక్స్ట్ మరలా 1 0 0 0, ఇది 0 అయిపోయింది. మరలా 1 1 1 1 1 1 2 అయిపోతుంది, 1 0 0, ఇది 1 అయింది, ఇది a², ఇది a², రైట్. సో దిస్ ఇస్ అ k టైమ్స్ 1 0 2 1 అయింది, ఇది మైనస్ k-1 టైమ్స్ 1 0 1 1 అన్నమాట. అంటే మనకి రావాల్సినటువంటిది ఏమిటంటే k+1 టైమ్స్ a, k టైమ్స్ i అన్నమాట. అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని డైరెక్ట్గానైనా ఇది k ఇది k 0 2k k మైనస్ k-1 0 k-1 k-1 విచ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ అన్న, దీంతో సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది, 0 - 0 0, 2k మైనస్ అంటే k పోతుంది, ఈ ప్లేస్లో ఎంత వస్తుందంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు k+1 వస్తుంది, నెక్స్ట్ k ఇది తీసేస్తే 1 వస్తుంది, రైట్. ఎస్. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో మనం ఏం రాయొచ్చు అంటే, ఒకవేళ మనం దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ చూసినప్పుడు k+1 టైమ్స్ a మైనస్ k టైమ్స్ i రాసామనుకోండి, ఏమొస్తుందో చూడండి, k+1 ఇది 0, k+1 k+1, ki రాసామనుకోండి k 0 0 k, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది, k+1 మైనస్ k 1 అయింది, ఇది 0 అయిపోయింది, ఇది k+1 అయింది, ఇది 1 అయింది. సో ఈ రెండు ఈక్వల్ అనమాట. సో ఏ పవర్ k+1 ఏమొచ్చింది మనకి, ఏ పవర్ k+1 ఈజ్ ఈక్వల్ టు k+1 టైమ్స్ a మైనస్ k, k అంటే k+1 మైనస్ 1 i, n ప్లేస్లో k+1 ఉంది, రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ మేక్, బికాజ్ యాక్చువల్లీ మనం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్, కానీ మ్యాట్రిక్స్లో వీటిల్లో ఏంటంటే మనం ఇలా చెయ్యం. సో మనం ఇదే ఎందుకు తీసుకున్నాం, రైట్, మనం ఇలా చెయ్యం. మనం చేసేది
అవుతుంది అంటే మనం ఏ స్క్వేర్ని తీసుకుంటాం, ఏ స్క్వేర్ని తీసుకుంటాం, ఏ క్యూబ్ని తీసుకుంటాం, ఏ స్క్వేర్ ఏ క్యూబ్ నుంచి దీన్ని మనం డిరైవ్ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట. అంటే ఏ టర్మ్స్లో రాసేటువంటి ప్రయత్నం చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ని తీసుకుంటే ఒకసారి ఇది చూడండి, మనం ఏ స్క్వేర్ని తీసుకున్నప్పుడునైనా ఇది 1 0 రైట్, 1 0 రాసి ఇక్కడ మనకు 1 కావాలి కాబట్టి 1 1 రాద్దాం రైట్. సో మైనస్ n-1 n ప్లేస్లో 2 తీసుకుంటే I తీసుకుంటే I 1 0 0 1 ఇక్కడ 2 రాద్దాం. ఇది చూడండి అన్న 2 - 1 1 0 - 0 0 2 - 0 2 2 - 1 1 అంటే దీన్ని మనం ఏ స్క్వేర్ని ఈ ఫామ్లో రాయొచ్చు. ఈ ఫామ్లో రాసినట్లయితే ఈ టర్మ్ అంతా కూడా 2 కామన్ తీసినప్పుడు ఇది ఏ నాన్న, ఇదేమవుతుందంటే I అయిపోతుంది. చూసారా, అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇదంతా చెయ్యం నాన్న, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a - I వచ్చిందనమాట. ఇప్పుడు ఏ క్యూబ్ చూద్దాం. ఏ క్యూబ్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఏతో మల్టిప్లై చేయడమే, అంటే 2a² - a అయిపోతుంది. మరలా ఏ స్క్వేర్ అంటే ఎంత, ఏ స్క్వేర్ అంటే 2 × 2a - a అప్పుడు ఎంత వస్తుంది, 2 × 2 4 4 - 1 3a 3a - 2a అనమాట. 3a - 2 అంటే n ఉంటే na n-1i. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఇలా చేస్తాం. సో ఇదంతా చేయవలసినటువంటి అవసరం లేదు. సో జస్ట్ ఈ విధంగా వాటిని లాజికల్ కన్క్లూజన్ని మనం పట్టుకొస్తాము. సో ఆ లాజికల్ కన్క్లూజన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా మంచి మంచి టెక్నిక్స్ మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఉంటాయి. చాలా ఈజీ చాప్టరు, అలాగే సీక్వెన్సెస్ అండ్ సిరీస్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి చాప్టరు. అంతేకాకుండా ఆ సిరీస్ సింప్లిఫికేషన్ అనేటువంటిది మనకి చాలా చోట్ల ఉపయోగపడుతుంది రైట్. ఓన్లీ మనకి ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే ఆ 7 మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్లో దట్ ఈజ్ ఓకే, జస్ట్ ఒక మనం 4-5 స్టెప్స్ మనం ఫాలో అయితే అది అయిపోతుంది. కానీ మనకేంటంటే ఇంట్రెస్ట్ వచ్చేటువంటిది లేదా ఆ సిరీస్ని సింప్లిఫై చేసేటువంటిది, దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ mathematical induction. Thank you. Bye bye.